ఇక భారతదేశం ఏం కనిపెట్టింది, సనాతనం ఏం కనిపెట్టింది, ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు చెప్తాను. ఇక నెంబర్ 1, మన భారతదేశం, మన సనాతనం ఈ ప్రపంచానికి ఏమిచ్చింది? తెల్లార లేసిన దగ్గర నుంచి హేతువాదులు అని చెప్పుకునే వాళ్ళు, ఈ ఎర్ర జర్నలిస్టుల ముసుగులో ఉన్నవాళ్ళు, మహిళా సంఘాల దగ్గర నుంచి మొదలుపెట్టిన వాళ్ళు, అలాగే పాస్టర్ల రూపంలో ఉన్నవాళ్ళు, ఈ విధంగా ఇక మేధావుల రూపంలో, ప్రొఫెసర్ల రూపంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ తెల్లార లేసిన దగ్గర నుంచి ఏడ్చే ఏడుపులేంటి? వాళ్ళు ఏమంటారు? అసలు ఏమిచ్చింది? భారతదేశంలో ఎప్పుడు సనాతనం సనాతనం అని చెప్పుకోవడం తప్ప ప్రపంచానికి ఏమీ ఇవ్వలేదు అనే ఏడుపులు ఏడుస్తారు. వీళ్ళకి అసలు కనీస జ్ఞానం లేని వాళ్లే వీళ్ళు అని నేను చెబుతాను. ఎందుకు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయనే ఈనాటికి కూడా ప్రపంచ మేధావి. అలాంటి మేధావి, ఆయన కూడా యూదుడే, మళ్ళీ క్రిస్టియన్ అని క్లెయిమ్ చేస్తారు, ఆయన కూడా యూదుడే. ఆయన భారతదేశం గురించి ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా? ఆయన ఫార్ములాలో, ఆయన కనిపెట్టిన, ఆయన సైన్స్లో చెప్పిన అత్యంత పెద్దది, ఈనాటికి ప్రపంచానికి చెప్పిన ఒక పదం ఏంటో తెలుసా? ఈనాటికి ప్రతి సైన్స్ స్టూడెంట్కి కూడా తెలుస్తుంది. ఎనర్జీ ఎయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్, ఇట్ విల్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఈ ఫార్ములా ఆయన ప్రతి సైన్స్కి చెప్పారు. ఎలా చెప్పారు అంటే ఆయన స్వయంగా ఆయన నోటితోనే చెప్పిన మాట ఏంటో తెలుసా? భగవద్గీత నుంచి తీసుకున్నాను అని చెప్పారు ఆయన. భారతదేశంలో ఉన్న ఈస్టర్న్ కంట్రీలో ఉన్న భగవద్గీత సనాతనం ఏదైతే ఉందో ఆ భగవద్గీత నుంచి తీసుకున్నాను అని చెప్పారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అదేంటి అంటే భగవద్గీతలో ఏముంటుంది? ఆత్మని సృష్టించలేము, ఆత్మని నశింపజేయలేము, శక్తిని చంపలేము, శక్తిని పుట్టించలేము, ఏదైతే ఉందో అదే ఆయన చెప్పారు. ఇదే సైన్స్ మొత్తం ప్రపంచానికి కూడా దిక్సూచిగా మారింది. అది ఆయన భగవద్గీత నుంచి తీసుకున్నారు. నెంబర్ 1 ఇది. ఇక అలాగే నెంబర్ 2, శ్రీనివాసన్ రామానుజన్, మన దక్షిణ భారతదేశానికి చెందిన మన తమిళనాడు వ్యక్తి. ఆయన కనిపెట్టిందే బ్లాక్ హోల్స్ థియరీ. ఆయనే 1918లో హార్డీ రామానుజన్ ఫార్ములా అంటారు. హార్డీ రామానుజన్ ఫార్ములాలో 5% వాడుకోవడం ద్వారానే ఈనాటికి స్పేస్లో మనం అద్భుతాలు చేయగలుగుతోంది ప్రపంచం. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమే అద్భుతాలు చేయగలుగుతుంది అంటే ఆయన కనిపెట్టిన బ్లాక్ హోల్స్ థియరీ వల్లనే, ఆయన కనిపెట్టిన హార్డీ రామానుజన్ ఫార్ములా వల్లనే, ఈ బ్లాక్ హోల్స్ థియరీ ద్వారానే మనం స్పేస్లో ఈరోజు అద్భుతాలు చేస్తున్నాం. దానికి కర్త కర్మ క్రియ మన భారతదేశం వాడు, మన సనాతని, మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన మన తమిళనాడు వ్యక్తే శ్రీనివాసన్ రామానుజన్. బ్లాక్ హోల్ థియరీతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, మొత్తం ఏఐకి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా, ఆ బేసిక్ ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఈ బ్లాక్ హోల్స్ ద్వారా, స్పేస్ ద్వారా ఈ బేసిక్ బేస్ అంతా తయారు చేసింది శ్రీనివాసన్ రామానుజన్. శ్రీనివాసన్ రామానుజన్ తయారు చేశారు. ఆయనే మన సనాతని, మన భారతదేశ వ్యక్తి. మరి భారతదేశం ఏమిచ్చింది ప్రపంచానికి అంటే ప్రపంచానికి మొత్తం ప్రపంచాన్నే చూపించింది భారతదేశం. శ్రీనివాసన్ రామానుజన్ అనే వ్యక్తి లేకపోతే ఈనాటికి మనం స్పేస్లోకి వెళ్ళగలిగే వాళ్ళం కూడా కాదు. ఇక నెంబర్ 3, భాస్కరాచార్యుడు అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రాలో అద్భుతాలు సృష్టించారు. ఆయన కూడా తమిళనాడు వ్యక్తే, భారతీయుడే, సనాతనినే. ఆయన ఏం చేశారు? క్యాలిక్యులస్ ద్వారా సైన్స్, కెమిస్ట్రీ, ఆటోమేటిక్ అన్నింటిలో కూడా ఫార్ములాలు సృష్టించారు. అనేక రకాల ఫార్ములాలు తయారు చేశారు. యాజ్ ఏ కెమికల్ స్టూడెంట్గా మాకు కూడా తెలుసు, ప్రతి చోట కూడా క్యాలిక్యులస్ అప్లై అనేది ఎంత అవసరం ఉంటుంది, ఎన్ని వేల ఫార్ములాలు అవసరమో తెలుస్తుంది, ఎన్ని వేల ఫార్ములాలు తయారు చేయాలో తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి చోట కూడా నావిగేషన్లో కానీ, స్పేస్కి సంబంధించి కానీ, అలాగే లాంగిట్యూడ్, లాటిట్యూడ్, వీటన్నింటికి సంబంధించి ఈరోజు జీపీఎస్ ద్వారా మనం ఇంత హాయిగా అన్ని రకాలుగా, నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు, నేను ఈ లొకేషన్లో ఉన్నా అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, వీటన్నింటికి కూడా ఫార్ములాలు కనిపెట్టింది ఆయనే. ఈ విధంగా భాస్కరాచార్యుడు క్యాలిక్యులస్ ద్వారా అద్భుతమైన ఫార్ములాలు తయారు చేశారు. ఆ ఫార్ములా ద్వారానే మనం భూమి వెయిట్ ఎంత, భూమి సర్కిల్ ఎంత, ఇలాంటివన్నీ కూడా అతి సులువుగా చెప్పగలిగే ఇలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగాం. అలాగే ఎక్కడున్నా సరే, ఇక్కడ మనం లొకేషన్ పెట్టి ఏ అమెరికాలోనో లేదంటే ఏ హిందూ మహాసముద్రం వరకు డిస్టెన్స్ ఎంత అన్నా సరే ఈజీగా మనకి సెకండ్లో ఈరోజు ఫోన్లో వచ్చేస్తుంది అంటే ఈయన కనిపెట్టిన ఫార్ములాస్ వల్లే, భాస్కరాచార్యుడు తీసుకొచ్చిన ఈ ఫార్ములాస్, ఈ క్యాలిక్యులస్ వల్ల మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి భాస్కరాచార్యుడు ఏమిచ్చాడో అర్థమైందా? అంతేకాదు, ఆయన సిద్ధాంత శిరోమణి అనే ఒక పుస్తకం రాశారు. వీలైతే చూడండి, సిద్ధాంత శిరోమణి అనే ఒక పుస్తకం ఉంటుంది. 1100 ఏళ్ల క్రితమే ఏ విధంగా క్యాలిక్యులస్ నుంచి ఫార్ములాస్ తీసుకొచ్చారు అనేది తీసుకొచ్చారు. ప్రతి సైన్స్ స్టూడెంట్కి కూడా ఈ క్యాలిక్యులస్ అండ్ ఫార్ములాస్ తయారు చేసే ప్రతి ఒక్కరికి కూడా భాస్కరాచార్యుడు గురించి తెలిసే ఉంటుంది. అది భాస్కరాచార్యుడు పవర్, అది భారతదేశం పవర్. ఈరోజు ప్రపంచానికి ఏమిచ్చింది అంటే ఇలాంటి ప్రతి బేసిక్ని కూడా, ప్రతి బేస్ని కూడా ఇచ్చింది భారతదేశమే. అలాగే నెంబర్ 4, 5th సెంచరీకి సంబంధించిన ఆర్యభట్ట. మన దేశం మొట్టమొదటి రాకెట్ని లాంచ్ చేస్తూ ఆ రాకెట్కి పెట్టుకున్న పేరు ఆర్యభట్ట.
ఆయన అంటే ఇంతకు ముందు మాట్లాడుకున్న శ్రీనివాసన్ రామానుజన్ అలాగే భాస్కరాచార్యుడు కంటే కూడా ముందు వ్యక్తి 5th సెంచరీ వ్యక్తి ఆర్యభట్ట. ఆయన ఏం కనిపెట్టారు ఆర్యభట్ట గారు అంటే స్పేస్ ఫిజిక్స్లో అలాగే ఖగోళ దూరాలను కనిపెట్టడంలో ఒక ఖచ్చితత్వాన్ని నిర్దేశించారు. దాంతో పాటుగా ఋతువులు సంవత్సరాలు మొత్తం అంతరిక్ష సైన్స్ ఏదైతే ఉంటుందో అంతరిక్ష శాస్త్రం ఏదైతే ఉంటుందో దానికి పునాది వేశారు మన ఆర్యభట్ట. ప్రపంచం మొత్తానికి కూడా ఆయన పునాది వేశారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఏ కోణంలో మనం రాకెట్ని వదలాలి, ఏ కక్షలోకి ప్రవేశపెట్టాలి, ఎంత డిస్టెన్స్తో దాన్ని తీసుకువెళ్ళాలి అంటూ ఈ రోజు ఇబ్బడి ముబ్బడిగా మనం రాకెట్స్ని అంతరిక్షంలోకి వదులుతున్నాము అంటే అది ఆర్యభట్ట కనిపెట్టిన సైన్స్. దాని ద్వారానే ఈనాడు ఇస్రో కానీ అక్కడ నాసా కానీ అన్ని రకాలుగా ఇదే భారతదేశంలోని ఆర్యభట్ట ఇచ్చిన సైన్స్ని ఆయన మేధస్సుని వాడుకొనే అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళాయి. అంటే ఇక్కడ కూడా అటు ఖగోళం దగ్గర నుంచి మొదలు పెడితే సైన్స్ మ్యాథమెటిక్స్ మొత్తం భారతదేశంలోనే బేస్ తయారయ్యింది. భారతదేశమే ప్రపంచానికి ఇచ్చింది. అది ఆర్యభట్ట పేరు. ఈ రోజు ఏ స్పేస్ సెంటర్లో ఏ నాసా దగ్గరికి వెళ్ళి అడిగినా చెబుతారు ఆర్యభట్ట పవర్ ఏంటో. ఆ సైన్స్ మేధావులకు అర్థం అవుతుంది. ఇలా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇక నెంబర్ 5 ఇందులో 7th సెంచరీకి సంబంధించిన బ్రహ్మగుప్తుడు గురించి మాట్లాడుకోవాలి. బ్రహ్మగుప్తుడే లేకుండుంటే, బ్రహ్మగుప్తుడే గనక సున్నాని కనిపెట్టకుండా ఉంటే ఈ ప్రపంచం మొత్తం పెద్ద సున్నా అయి ఉండేది, పెద్ద జీరో అయి ఉండేది. మొత్తం మన జీవితాలన్నీ కూడా పెద్ద గుండు సున్నాలాగా అయి ఉండేవి. ఈ అంతరిక్ష మేధావులు అని చెప్పేవాళ్ళు, ఈ అంతర్జాతీయ మేధావులు అని చెప్పేవాళ్ళు మరి ఇలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పాలిగా. ఏమని చెప్పాలి? ఈ సున్నా లేకపోతే నీ బ్రతుకే లేదురా సుంఠా అని చెప్పాలి. అవునా కాదా? ఈ సున్నాని కనిపెట్టింది ఈ భారతీయుడే, ఈ సనాతనినే, ఈ బ్రహ్మగుప్తుడే. సున్నా ద్వారానే కోడింగ్ అనేది మొదలైంది కంప్యూటర్లో. ఈ కోడింగ్ తీసుకుంది అదే సున్నా ఫార్ములా నుంచి. దానిని కనిపెట్టింది బ్రహ్మగుప్తుడు, భారతీయుడు. ఆర్యభట్ట మొదలుపెట్టిన దాన్ని, చూపించిన దాన్ని యాక్యురేట్గా విత్ ఆధారాలతో సహా సున్నా అవసరాన్ని విత్ ఎగ్జాంపుల్స్తో సహా తీసుకొచ్చి చూపించిన వాడే బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు ఈ విధంగా సున్నాని ఆవిష్కరించిన తరువాతే, ఈ రోజు సున్నా కనిపెట్టిన తరువాతే సున్నా ద్వారా మన జీవితాలు అలా పెరుగుతూ వెళ్ళాయి. సున్నాకి వాల్యూ లేదు అనుకుంటాం, సున్నాతోనే వాల్యూ. సున్నా లేకపోతే మన జీవితాలే సున్నా, అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ ఈ మేధావులు ఆ సున్నాని కనిపెట్టిన వ్యక్తి గురించి ఈనాటికి అతడు మన భారతీయుడే అని చెప్పకపోవడం దౌర్భాగ్యం. మొత్తం ఈ ప్రపంచ దేశాలు అన్నీ కూడా కంప్యూటర్ మీద ఆధారపడేలాగా ఉన్నాయి అంటే అది భారతదేశం కనిపెట్టిన సున్నానే. ఈ రోజు అంటే C++, జావా, .NET, AI ఇలాంటి అనేక రకాల కోడింగ్ లాంగ్వేజెస్ ఏవైతే వచ్చాయో, క్లౌడ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్ ఈ రోజు AI వరకు మొత్తం అన్నీ కలిపితే ఈ సున్నా ద్వారానే సాధ్యమైంది కంప్యూటర్ని బిల్డ్ చేయడంలో. ఈ ఫార్ములాస్, ఈ కోడింగ్ ద్వారా, ఈ సున్నా అనే కోడింగ్ ద్వారానే ఇలాంటి అద్భుతాలు మనం కంప్యూటర్లో చేయగలిగాం. దానికి కారణం, దానికి మూలం సున్నా. ఆయన భారతదేశ వాసి, ఆయన కూడా సనాతనినే. ఇదే భారతదేశంలో ఉన్న వ్యక్తే ఈ సున్నాని ప్రపంచానికి అందించాడు.